మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజనీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీద మళ్ళీ బురద జల్లే కార్యక్రమం జరుగుతోంది. సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో దీని మీద కథనాలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, నిపుణులు గతంలో పర్యటన చేసినప్పుడు అమరావతి రాజధానిగా పనికిరాదు, అమరావతి కరెక్ట్ కాదు, ఇక్కడ నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు నివేదిక ఇచ్చారంట. నారాయణ గారు దాన్ని ప్రస్తావించినట్టు అయినప్పటికీ కూడా ఇక్కడే మేము నిర్మాణం చేస్తామని చెప్పినట్టుగా వార్త వస్తూ ఉంది. ఎలా చూస్తారు మేడం అమరావతి రాజధాని మీద ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇప్పుడు ఆ పత్రిక పేపర్లో రావటం? సార్, చాలా రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, కానీ ఒక అద్భుతమైన నామకరణం అండి అమరావతి అంటే. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందండి. అమరావతి అంటే దేవతల రాజధాని. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు, 29 గ్రామాలు, ఇంకా చాలా గ్రామాలు, అన్ని ఊర్లలో అమరావతి పేరే రాజధానికి పెట్టడం, అంత గొప్పగా అమరేశ్వరుడి జ్ఞాపకాలతో ఈ రాజధాని దేవీభ్యమానంగా పెరజిల్లడం, వీటన్నిటికంటే మించి ఒకే పదం అండి, ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిది అమరావతి మీద నింద వేయడం, బురద చల్లడం. ఎక్కడ లేవు వర్షాలు. గతంలో రోసయ్య గారి టైంలో కర్నూలు కుంభవృష్టి అయిపోయింది. అసలు ఉంటుందా లేదా అనే పరిస్థితికి వచ్చినటువంటి తరుణాలు. ఎన్ని ప్రాణాలు, ఎంత విలయ తాండవం జరిగింది లేదా అండి? వైజాగ్ సునామీ వచ్చిందా? హుదూ తుఫాన్ వచ్చిందా? తిత్లీ తుఫాన్ వచ్చిందా? అసలు ఒక పదం వాదుకున్నామండి, నది అంటే తల్లి లాంటిది, సముద్రుడు అంటే తండ్రి లాంటి వ్యక్తి. తల్లికి కోపం ఎక్కువ, తండ్రికి కోపం ఎక్కువ అంటే తండ్రికి కోపం ఎక్కువ. తండ్రికి కోపం ఎక్కువ అయితే ఇక విలయ తాండవం అయిపోతుంది. కానీ వైజాగ్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా స్టార్ హోటల్స్ ఉంటాయండి. అంటే రిస్క్ వస్తుంది కదా అని కట్టడం మానేశారా? వీటన్నిటికంటే మించి మొన్న మధ్య అండి ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే, వర్షాలు వచ్చి మునిగిపోతుంది. శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇన్ని కమిటీల సారాంశం అల్టిమేట్ గా శివరామకృష్ణ కమిటీ గారు కానీ, నారాయణ కమిటీ గారు కానీ, వీటిలో నిర్ధారితమైందంటే నదీ పరివాహక ప్రాంతం కట్టడాలకి గొప్పగా ఉంటుంది. అదే రకంగా మంచినీటి అవకాశం ఉండే ఏరియానే డెవలప్ అవుతుంది. అంటే అదే రకంగా భూమి సాంద్రత కలిగి ఉంది. అంటే ఎరువులు కూడా లేకుండా మట్టి వల్ల అక్కడుండే కృష్ణ వాటర్ వల్ల తక్కువ ఎరువులతో పండేటటువంటి 3 పంటల భూమి గల ప్రదేశం అండి. మేమేమి ఇష్టపడి ఇవ్వలేదండి, త్యాగంతో ఇచ్చాం. ఎందుకంటే 3 పంటలండి, క్యారెట్, క్యాబేజీ, బీట్రూట్ అన్ని అక్కడి నుంచి చక్కగా సేంద్రియ కూరగాయలాగా వచ్చేవండి మాకు. కానీ ఈ రోజు ఆ భూములన్నీ కట్టడాలతో నిండిపోతుంటే ఏ రైతు బాధపడలేదండి. అదే ఎంతో గొప్ప రాజధానికి మనం భూమి ఇచ్చిన వాళ్ళని రా అంటూ గొప్పగా ఉందండి. అప్పట్లో కర్నూలు అనుకున్నారండి, కర్నూలులో వాటర్ కంటెంట్ చాలా తక్కువ అండి. తర్వాత అక్కడికి ట్రైన్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్, లేకపోతే రోడ్డు మీద వెళ్లే మార్గ మధ్యాలు కానీ చాలా క్రిటికల్ పాయింట్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే విమాన సౌకర్యం లేదండి. రాజధాని పాయింట్ అంటే అన్ని రకాలుగా విమానాలు దిగ్గలగాలి. అఫ్ కోర్స్ వైజాగ్ అవకాశం కొద్దో గొప్ప ఉన్నప్పటికీ అది బోర్డర్ ఏరియా, ఎండ్ ఆఫ్ ద పాయింట్. మొన్న ఒక క్లయింట్ పార్వతీపురం కేసు ఉందండి, అదేంటండి వైజాగ్ పక్కనే, విజయనగరం పక్కనే అన్నాడు. పోయి తీసుకెళ్తే బోర్డర్ వచ్చేసింది. అంత దూరం వెళ్ళి కేసు చేసి వచ్చామా? ఇదేంటి సార్ ఇక్కడే అన్నారు కదా అంటే, ఎంత మేడం వైజాగ్ నుంచి 1 గంట అనుకుంటూ పార్వతీపురానికి వైజాగ్ నుంచి 3.5 గంటలు 4 గంటలు పట్టేసిందండి. అసలు రోడ్డు సరలేదండి. అంటే నేను ఆ ఏరియా గురించి చెప్పట్లేదు, కానీ అది ఎండ్ ఆఫ్ ద ఏరియా. అంటే గతంలో కర్నూలు క్యాపిటల్ ఉండేదండి. వాట్ యు మీన్ దట్ కర్నూలు? ఇటు మనకి లేకపోతే హైదరాబాద్ వాళ్ళకి 2 రాష్ట్రాలకి మిడిల్ ఆఫ్ ద పాయింట్. మరి ఇప్పుడు దేనికి దానికి విచ్ఛిన్నం అయిపోయినప్పుడు ఆంధ్రాకి మిడిల్ పాయింట్ ఏంటి? విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు జంట నగరాలుగా శోభిల్లుతాయి అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 33,000 ఎకరాలు కాదు ఇంకా కూడా కావాల్సింది, విజయవాడ రాజధానిగా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అనేది దయచేసి మీరు మీడియాలో పక్కన ట్రోల్ చేయండి. అంటే ముందొక మాట వెనకొక మాట, మాట తప్పను మడం తిప్పును అని మరి తొక్కలో స్లోగన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, వరదలు వచ్చినాయి కదా అని రాజధాని ఇది కాదు అంటే, మొన్న మధ్య ఏమైందో తెలుసా అండి? ఢిల్లీ దేశ రాజధాని. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి గారు. ఆ కేజ్రీవాల్ గారి ఇల్లు అంతా మునిగిపోయిందండి మొన్న వరదలప్పుడు, వర్షాలప్పుడు.
అదే రకంగా బొంబాయి. బొంబాయి కూడా మొన్న వర్షం వచ్చినప్పుడు 1000 మందికి పైగా చనిపోయారండి. అది దేశ ఆర్థిక రాజధాని. అందుకని మహారాష్ట్ర ఇదేంటి వర్షం వస్తే బాగా ఎక్కువొస్తుంది. యమునా నది పొంగిపోతుంది. ఇంకోటని అటు ఢిల్లీనో, ఇటు బొంబాయినో కాదని పక్కన పడేస్తుందా అండి? అర్రె! అసలు మూసీ నది పొంగితే కింద డ్రైన్ వాటరొచ్చి హైదరాబాదు అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు ఏ వరంగలో లేకపోతే ఇంకొక ఏరియా ఎందుకు రాజధానిగా మార్చలేదు? ఈ చచ్చు తెలివితేటలు మీ దగ్గరే ఉన్నాయా? అయినా కృష్ణా నది ప్రతి సంవత్సరం ఇంత విలయతాండవం చేస్తుందా? లేదే. నది మీద ఎందుకు నిందలేస్తారు? అది కూడా మా కృష్ణమ్మ మీద. మీ బుడమేరు కేవలం బుడమేరు వల్ల జరిగిన విపత్తండి. పైనుంచి వచ్చినటువంటి వాటర్ కొల్లేరులో కలిసిపోయే టైంలో ఇది నదా? సముద్రమా? అన్నట్టుగా చూస్తుంటే కళ్ళు తిరిగి బైర్లు కమ్ముతున్నాయండి డాబా మీద ఎక్కుతుంటే. ఉమ్. సో, అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు చేసి ఇలా ఉండే బుడమేరుని ఇలా తెస్తే ఊరుకుంటుందా? ప్రకృతితో పెట్టుకోకయ్యా. అది నీతో పెట్టుకుందంటే నువ్వు బతకలేవు. సో, ఉమ్. అటువంటి మేడం, ఇప్పుడు పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు వరదలొచ్చినాయని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ ప్రతినిధులు పర్యటన చేసి ఒక నివేదిక కూడా సిద్ధం చేశారంట. అసలు ఇది సరైన ప్లేసే కాదు అమరావతికి రాజధాని నిర్మాణానికి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పిందంట. నిజమే మేడం? ఇదేమన్నా బురద జల్లే పని అంటారా? సార్ వరల్డ్ బ్యాంక్ ఎక్కడుంటదండి? ఆయనకి తెలుసా అసలు? వరల్డ్ బ్యాంక్ ఎక్కడుంటది? నరేంద్ర మోడీ గారి ప్రాధాన్యత ఏంటి? అమరావతి రాజధానిగా ఆయనే వచ్చి గంగా జలాలు తెచ్చి అవును. ఉద్దండరాయనపాలెంలో భూమి పూజ చేసినటువంటి పరిస్థితండి. ఏది రాజధాని, ఏది రాజధాని కాదని గతంలోనేనండి 2014 నుంచి 2019 మధ్యలోనే అందరూ డిసైడెడ్. అర్రే! మా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారొచ్చి మా హైకోర్ట్ భవనానికి భూమి పూజ చేశారండి. అలాంగ్ విత్ ఎన్‌వి రమణ గారు చీఫ్ మినిస్టర్ గారితో. సో, వీళ్ళందరికీ తెలీదా అండి? వాళ్ళందరూ అక్కడ పుట్టి పెరిగినోళ్ళు కాదా? ఎన్‌వి రమణ గారికి మీరు కొత్తగా నేర్పిస్తున్నారా? తాతకి దగ్గులు నేర్పిస్తున్నారా? ఎన్‌వి రమణ గారు ఎక్కడ చదువుకున్నారో తెలుసా అండి? అమరావతిలో పడవ సహాయంతో ఇటువైపుకొచ్చి నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్న ఉమ్. పరిస్థితులండి. వాళ్ళక్కడ నేటివ్ అంతా అక్కడే. పోనీ నరేంద్ర మోడీ గారు ఆయనకి తెలీదా అండి? అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి చెప్పారా అండి ఈయనకేమన్నా ఫోను జేసి? వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వలేదని కమిటీ కూటమిలో మోడీ గారి ప్రభుత్వం గాని, బీజేపీ గాని మనతో లేదా అండి? రాష్ట్ర రాజధానిలో కీలక పాత్ర వహిస్తానంటేనే కూటమి కలవడం జరిగిందండి. ఎలక్షన్స్ ట్రాన్స్‌పరెంట్‌గా నిర్వహించడంలో మా పాత్ర కీలకంగా ఉంటేనే 10 మంది ఎమ్మెల్యేలని కూడా మనం దగ్గరుండి బీజేపీలో నిలబెట్టుకోవడం కారణం అండి. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. అక్కడ అన్నీ ముందే అండర్‌స్టాండింగ్‌లు అయిపోయినాయండి. చాలా మంది టీడీపీ, బీజేపీ కలవడానికి టీడీపీ నాయకులు ఒప్పుకోలేదండి. కానీ ఎందుకు టీడీపీలో ఉండే అగ్రనేత చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారంటే, నా కల మానస పుత్రిక అమరావతి రాష్ట్ర రాజధాని. సో, నా డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ జేసుకోవాలి. ఢిల్లీని తలదన్నే రాజధానిలాగా నేను కట్టగలగాలి. సో, దానికి సెంట్రల్ సహాయ సహకారాలుండాలి. అందుకే మనం కూటమి కలుస్తున్నాము అంటూ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి బాబు గారు. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈళ్ళిద్దరూ కలిస్తే గాని జగన్‌ని ఎదుర్కోలేము. అవినీతి, అక్రమ, దుర్మార్గపు హత్య రాజకీయాల్ని ఎదుర్కోవాలంటే వారిద్దరూ ఒకటవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు బీజేపీని, టీడీపీని కలవడం జరిగిందండి. కలపడం. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిద్దో వాళ్ళకి తెలుసండి. ఏ రకంగా అమరావతి రాజధాని చేయాలో వాళ్ళకి తెలుసండి. మొన్న ఈ మధ్య 29 గ్రామాల్లో వరద వరద అంటే వర్షం వచ్చిన టైంలోనండి ఒక్క ఊరండి హరిశ్చంద్రపురం అని కృష్ణా నది బోర్డర్‌లో ఉంటది. కృష్ణా నది ఉమ్. ఒడ్డున కట్టడాలు కూడా కట్టేసి ఉంటారు. అయితే ఆ ఊర్లో ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పి బాగా 9 అడుగుల దాకా నీళ్లొచ్చినాయని నేను అక్కడ ఆవులకు సంబంధించి మనం గెడ్డి తోలుకుపోయి అక్కడి నుంచి ఇచ్చారండి. సో, అక్కడ ఎందుకని ఈ ఊరొక్కటే పూలింగ్‌లో తీసుకోలేదంటే, ఇది కృష్ణా నదిలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోతదండి. కృష్ణా నది దగ్గర ఏరియా ఇది అన్నారు. అంటే పూలింగ్‌కి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదని కమిటీ నిర్ణయించిన ఊర్లేగా తీసుకుంది. 29 గ్రామాలే ఉన్నాయా అండి అక్కడ? ఎన్ని గ్రామాలున్నాయి? కొన్ని ఫిల్టర్ చేశారు. కొన్ని అక్కర్లేదనుకున్నారు. ఈ కరెక్ట్‌గా సెంటర్ ఆఫ్ ద ప్లేస్‌ని తీసుకున్నారు. ఆ సెంటర్‌లో ఉన్న హరిశ్చంద్రపురాన్ని ఎందుకు అవాయిడ్ చేశారు? వర్షం వచ్చినా, ఏ వరదొచ్చినా ముందు ఈ ఊరికి విపత్తుంటది. ఇది రాజధానిలో ఉండకూడదు అని ఆ పులింగ్‌లో తీసుకోలేదండి. మీరు తాతకి దగ్గులు నేర్పుతున్నారా? లేకపోతే ఆయనకి ఏది చేయాలో, ఏది చేయకూడదో చెప్తున్నారా? అదే రకంగా మొన్న చెప్పాను కదండీ! ఢిల్లీలో వర్షం వచ్చిందని కేజ్రీవాల్ గారు ఇల్లు మునిగుతుంది కదా అని ఢిల్లీని రాజధానిగా కాదంటారా? ముంబైలో 1000 మంది ఉమ్. చనిపోయారు కదా అని దేశ ఆర్థిక అవును. రాజధానిలా ముంబై కాదు అంటూ మహారాష్ట్ర వాసులు ఇంకొక దగ్గరికెళ్తారా? మూసీ నది పొంగుతుంది కదా. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి.
కర్నూలు రోసయ్య గారి టైంలో ఎలా అయిపోయిందో మనం చూసాం. ఇక్కడ ఏది కావాలని జరిగింది కాదు. అంటే ఇప్పుడు అసలు 3 రాజధానులు వాళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పుడు అది పూర్తిగా ముగిసిన చాప్టర్ కాబట్టి ఆ కడుపు మంటతోనే ఈ రకమైనటువంటి కార్యక్రమం తెరలేపారని భావించాలంటారా ఫైనల్‌గా? సార్ 3 రాజధానులు ఆయన లేవనెత్తిన కర్నూలు రాజధాని అని చెప్పేటప్పటికి మా హైకోర్టులో చాలా మంది అడ్వకేట్లు అక్కడ స్థలాలు కొనేసుకున్నారండి. చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వైజాగ్ లో పెట్టేసి భూముల అమ్మకాలు కొనడాలు సంతకాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ ఎంఆర్ఓ కూడా మొన్న ఈ మధ్య హత్యకు కాబడినాడు. తర్వాత ఎంపీని కూడా 22A ఏది కొంచెం రిస్ట్రిక్షన్ ల్యాండ్స్ లో ఉండేటటువంటి డాట్ ల్యాండ్స్ ని కూడా ఏదో జరిగిందంటే పాపం అక్కడ ఎంపీ కూడా కిడ్నాప్ అయిన పరిస్థితి అండి. అక్కడ భూములు ఏ పరిస్థితిలో ఉన్నాయో తెలుసు. కర్నూలు ఏ వాతావరణంలో, వినుకొండ దొనకొండ పరిసర ప్రాంతాల్లో నదీ పరివాహ ప్రాంతం కాదు కాబట్టి బిల్డింగులు నిలబడాలి అంటే అది మంచినీటితో కడితేనే వల్ల అవుతుందండి. ఈ రోజుకి అమరావతిలో కట్టిన ఏ బిల్డింగ్స్ కూడా చెక్కు చెదరలేదంటే ఆ కన్స్ట్రక్షన్ మంచినీటితో చేశారండి. మొన్న ఈ మధ్య చాలా బిల్డింగ్లు కట్టించినారు కొన్ని ఏరియాలో, చెన్నై పరిసర ప్రాంతాల్లో అవి పూర్తిగా ఉప్పు సారా అట్లా వచ్చేస్తుందండి. ఏంటి అంటే అక్కడ ఉండే పరిస్థితి ఉప్పు నీళ్ళకండి. అదే రకంగా వైజాగ్ లో నీటికి చాలా కొరత ఉందండి. మేము ఎప్పుడు అనుకుంటాం హైదరాబాద్ లో కోర్టు పని మీద వెళ్ళినప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు 3,000 తీసుకుంటారు, ఇక్కడ మాత్రం 7,000 8,000 ఛార్జ్ చేస్తారు. అదేంటండి అక్కడ 3-4 వేలే కదా అంటే ఇక్కడ వాటర్ ఉండదమ్మా, మేము ట్యాంకర్లతో కొనుక్కోవాలి, ఇక్కడ రేట్లు ఇంతే ఉంటాయి అంటారు. కొత్త వాళ్ళు వచ్చి మరి మనుగడడానికి ఏ మాత్రం అవకాశం ఉంటది, ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సో ఇవన్నీ ఒక ఎత్తండి. మోర్ ఓవర్ ఆయన వరద వచ్చింది కదా, కొంత నీరు ఇటు వచ్చింది కదా అని ఇది రాజధాని కాదంటే ఢిల్లీ రాజధాని కాదు, బొంబాయి రాజధాని కాదు, మునిగిపోయే చెన్నై ఎప్పుడు చెన్నై రాజధాని కాదేమో. ఇక పోతే వయనాడ్ అండి, మరి కేరళ పరిసర ప్రాంతాల్లో మునిగిపోయింది కదా అని కేరళలో ఆ పాయింట్ అలా తీసేస్తారా, ఆ జిల్లాను అలా వెలేస్తారా? నిత్యం భూకంపాలు వచ్చింది జపాన్ లో ఎవరు వెళ్ళడం మానేశారా? వీటన్నిటి అనేది జమ్మూ కాశ్మీర్ అత్యున్నత ప్రదేశంలో ఉంటుంది. అక్కడ కూడా వర్షాలు వచ్చినప్పుడు కుప్పలు తెప్పలుగా చనిపోయే ప్రాణాలు. అదే రకంగా హరిద్వార్, ఋషికేశ్ వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళినటువంటి భక్తులు కూడా చనిపోతారండి. ఏ భక్తులైనా మళ్ళీ యాత్రకు వెళ్ళడం మానేశారా అండి? సో మోరోవర్ ఆయనకి ఏదో ఒక వంక అండి పట్టుకొని దాన్ని డొంక లాగుతా ఉంటారు. అది కదిలేది లేదు, చచ్చేది లేదు. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంది. సెంట్రల్ మాతో సపోర్ట్ లా ఉంది. రావాల్సిన ప్రతి ఫండ్ వస్తది. రాజధాని డెవలప్ అవుతుంటే చూసి ఓర్చుకోలేని కుళ్ళు కళ్ళతో ఆయన ఏమైనా మాట్లాడతాడు. స్క్రిప్ట్ సరిగ్గా రాసుకురమ్మనండి. వర్షాలు వచ్చినాయి కదా, ఇది రాజధాని కాదంటే వర్షం రాని ఏరియా ఏది బాబు? మీ కడపలో రాలేదా, కర్నూలులో రాలేదా, అనంతపురంలో రాలేదా, ఎక్కడ రాలేదు? ఒక ప్లేస్ చెప్పు మీరు, ఇది సేఫెస్ట్ ప్లేస్ అని. ఆ ప్లేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ప్లేస్ లో ఏముంది ఏది లేదని. సో ఇలాంటి వాళ్ళేనండి ఆపరేషన్ దుర్యోధనలో నన్ను గెలిపిస్తే అదేంటి సముద్రాన్ని తెచ్చేస్తానన్నారు. ఎలా తెస్తావరా నాయన అంటే తెచ్చినప్పుడు సంగతులండి అంటారు. సో కమిటీలు పర్ఫెక్ట్ డెసిషన్ ఏనండి. అది కొంచెం బుడమేరు పొంగడం వల్ల జరిగినటువంటి విపత్తు. అందులో ఆ పడవలు తీసుకొచ్చి ఇంకా బ్యారేజ్ ని డామేజ్ చేసి కృష్ణ పొంగి ఇటువైపు వచ్చేసి రాజధాని మొత్తం మునిగిపోవాలని కుట్ర కోణంతో ఏదైతే బ్యారేజ్ ని డామేజ్ చేద్దాం ఓకే. అనుకున్నారు చూడండి, వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా, దేశ ద్రోహులుగా పరిగణించబడుతున్నారు. వారి రాష్ట్రాలు కాదు దేశాలు దాటించి, ఓకే దేశాలు దాటిస్తే మళ్ళీ లండన్ వెళ్ళి సెటిల్ అయిపోతారండి. సో మోర్ ఓవర్ ఒక పర్టికులర్ ప్రదేశం ఉంటుందండి. ఆ ప్రదేశంలో చీకట్లో పడేసే జైలు ఒకటి ఉంటుంది. సో అటువంటి పరిసర ప్రాంతాల్లో వీళ్ళని వెయ్యాలే తప్ప దేశాలు దాటించినా కూడా స్వేచ్ఛగా వెళ్ళిపోతారేమో మా ఉద్దేశం అండి. యాహ్! చూద్దాం మేడం. ఇది నిజంగా ఒక కుట్ర కనిపిస్తుంది మళ్ళీ రాజధాని మీద. తర్వాత దీని మీద ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. ఓకే.